స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ 59వ సర్గ. చండాల రూపంలో ఉన్న త్రిశంకు మాటలు విన్న విశ్వామిత్రుడు జాలిపడ్డాడు. అతనితో ఇలా అన్నాడు: ఓ త్రిశంకు, బాధపడకు. నిన్ను, నీ కోరికను నేను స్వాగతిస్తున్నాను. భయపడకు. నీ వంటి ధర్మాత్మనుకు నేను సాయపడతాను. నీ చేత యాగము చేయిస్తాను. ఎంతోమంది మహారుషులను నీవు చేయబోయే యాగమునకు ఆహ్వానిస్తాను. నిన్ను ఇదే శరీరంతో, అంటే ఈ చండాల శరీరంతో స్వర్గమునకు పంపిస్తాను. నీవు నా శరణు పొందావు, నీకు ఏం భయం లేదు. స్వర్గము నీ అరచేతిలో ఉన్నట్టే అని అన్నాడు విశ్వామిత్రుడు. వెంటనే తన కుమారులను పిలిచాడు. యజ్ఞమునకు కావలసిన వస్తువులు సమకూర్చమని ఆదేశించాడు. విశ్వామిత్రుడు తన శిష్యులను పిలిచాడు. మీరందరూ వెళ్ళి, విశ్వామిత్రుడు త్రిశంకు చేత యజ్ఞం చేయిస్తున్నాడు, అందరూ రండి అని బ్రాహ్మణులను, ఋత్విక్కులను, ఋషులను అందరినీ ఆహ్వానించండి. వారిని మీ వెంట తీసుకుని రండి అని ఆజ్ఞాపించాడు. విశ్వామిత్రుని ఆజ్ఞ మేరకు ఆయన శిష్యులు అందరూ నలుదిక్కులకు వెళ్ళారు. బ్రాహ్మణులను, ఋత్విక్కులను, ఋషులను ఆహ్వానించి వారిని తమ వెంట తీసుకువచ్చారు. ఆ విషయమును విశ్వామిత్రునికి విన్నవించుకున్నారు. గురువుగారు, తమరి ఆదేశము మేరకు అందరికీ మీరు చేయబో యజ్ఞము గూర్చి తెలిపి తీసుకువచ్చాము. కానీ మహోదయుడు, వశిష్ఠుని కుమారులు రాలేదు. మీరు చెప్పిన మాటలు విన్నవారు ఈ విధంగా అన్నారు: ఒక చండాలుడు యజ్ఞము చేయాలని సంకల్పించడం, దానిని ఒక క్షత్రియుడైన విశ్వామిత్రుడు చేయించడం బాగుంది. ఆ యజ్ఞంలో అర్పించు హవిస్సులు దేవతలు, ఋషులు ఎలా స్వీకరిస్తారు? క్షత్రియుడైన విశ్వామిత్రుని మాటలు విని చండాలుడైన త్రిశంకు చేచి భోజనము చేసిన వారు, బ్రాహ్మణులైనా ఋషులైనా ఎవరైనా సరే స్వర్గానికి ఎలా వెళతారు? ఇది సంభవమా అని చాలా దుర్భాషలాడారు గురువుగారు అని విశ్వామిత్రుని శిష్యులు విశ్వామిత్రునితో అన్నారు. ఆ మాటలు విన్న విశ్వామిత్రుడు కోపంతో ఊగిపోయాడు. ఎంతో పవిత్రంగా తపస్సు చేసుకుంటున్న నన్ను వారు ఇన్ని మాటలు అంటారా? వశిష్ఠ కుమారులు అందరూ భస్మమైపోతారు. వారందరూ యమలోకంలో శవములను తింటూ 700 జన్మలు పడి ఉంటారు. వారందరూ కుక్క మాంసము తినే ముష్టిక జాతిలో పుడతారు. నన్ను పరిహసించిన మహోదయుడు నిషాదుడుగా పుడతాడు. జంతువును చంపి తింటూ చాలా కాలము నిషాదుడుగా జీవిస్తాడు అని శపించాడు విశ్వామిత్రుడు. ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ 59వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.